హైయర్స్ డబ్బుతో ప్రాణాన్ని కొనగలమా? కొనలేం. కానీ డబ్బుతో బ్రతుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు, గొప్పగా బతకవచ్చు. అగ్రీ చేస్తా. ఇప్పుడు సింహాచలం దగ్గర గోడ కూలిన ఘటనలో ఖచ్చితంగా గోడ నిర్మించిన వాడెవడో కానీ ఐఆమ్ షూర్ అతి పెద్ద తప్పు అయితే చేశాడు. ఆ ఇటుకలు ఏవైతే ఉన్నాయో సిమెంట్ బ్రిక్స్ వాడాడు. దాని మధ్య సరిగ్గా వాడు సున్నాన్ని సిమెంట్ని వాడలా. బహుశా ఇసుకలు సిమెంట్ వేయటం మర్చిపోయాడు. లేదన్నప్పుడు సిమెంటు ఎక్కువ వేస్తే ఏమైందని భయపడినట్టున్నాడు. అంత నాశకంగా ఆ గోడ కట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినవాడా, స్టేట్ గవర్నమెంటా, లేదన్నప్పుడు ఎవరైనా టెండరా, అసలు ఎవడేంటి మొత్తం తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే 3 రోజులను చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈలోపు ఆ గోడకున్నటువంటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలలో మరి ఎవరు అడిగినా నాకు తెలియదు, ₹1,00,00,000 డిమాండ్ చేశారు వాళ్ళు. గవర్నమెంట్ వచ్చేసి 25 లక్షల రూపాయలు ఇస్తాం, చదువుకోవాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తాం, అండ్ చదువుకున్న వాళ్ళు కనుక ఉండి ఉద్యోగాలకు రెడీగా ఉన్నటువంటి ఉంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తూ ఉన్నారు. దెన్ ఇమీడియట్గా హోంమంత్రి అనేది ముందు పెట్టిన డిమాండ్, మాకు ₹1,00,00,000 డబ్బు కావాలి. మా వాళ్ళు చనిపోయారు, మీరు డబ్బు ఇస్తా అంటున్నారు, 25 లక్షలు కాదు ₹1,00,00,000 కావాలని అన్నారు. అప్పుడు ఇంక అన్నితే ఏమంటారండి? నేను చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తానండి, ముఖ్యమంత్రి అయినా కదండి అంటారు. అదే చెప్పారు. ఇవిడ అంటే సింపుల్, నేనేం చెప్పట్లా. పోయిన ప్రాణం ఎటు తీసుకురాలేం. మీరు కనుక ఇస్తామన్న డబ్బు ఏదైతే ఉందో అది 4 ఇంతలు కనిపిస్తే, 20 లక్షలు కదా, వద్దొద్దు మాకు 4 ఇంత అంటే ₹1,00,00,000 కనిపిస్తే ఎటు దేవుడి దగ్గరికి పోయాడని చెప్పేసి అనుకుంటాం. ఆ డబ్బుతో బ్రతుకున్న వాళ్ళన్నా సంతోషంగా ఉంటారన్న వేళ వాళ్ళ ఇంటెన్షనా, లేదన్నప్పుడు డబ్బు మీద ఆశ, లేదన్నప్పుడు పోయిన ఎటు పోయారు, వెళ్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డబ్బుతో బతుకున్న వాళ్ళన్నా బాగుపడుతున్నట్టు అనుకుందామా? కింద కామెంట్లో తెలియచేయండి. బట్ వాళ్ళు అడిగిన విధానం ఏదైతే ఉందో ₹1,00,00,000 ఇవ్వాలి మాకని, అది మరి ఏ ఇంటెన్షన్ అడిగారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ ఆ ఇంటెన్షన్ అంటే తెలియకుండా నేనైతే ఏమనలేను. కానీ ప్రభుత్వం డబ్బు ఇస్తామనటం ఒకటి, ఇస్తామని 20 లక్షలు మాకు ₹1,00,00,000 ఇవ్వని అడగటం ఒకటి, నాకెందుకు ఇది కొంచెం మైండ్ అయితే కొంచెం బాగా డిస్టర్బ్ అయితే చేసింది.